నమస్తే, నేను రవిశంకర్ విడ్ల. సమకాలీన అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో హాట్గా నడుస్తున్న పాలిటిక్స్ అలాగే తాజా రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. నాగేశ్వర్ గారి విశ్లేషణ చూసే ముందు ఇవాళ ప్రధాన వార్తలను చూద్దాం. ఆగిన ప్రమాణం. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, ఆమెర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారానికి మరోసారి ఆటంకం. స్టేటస్ కో విధించిన హైకోర్టు. వీరి నియామకాన్ని సవాల్ చేసిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఫిబ్రవరి 8 వరకు యథాతథ స్థితికి సీజే ధర్మాసనం ఆదేశాలు జారీ చేసిన వార్తను చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ చచ్చిన పార్టీ. తెలంగాణ ప్రజలు బొందపెట్టేశారు. ఆ పార్టీకి ఓటేస్తే మూసీలో వేసినట్టే. బీజేపీని నిలువరించడం కాంగ్రెస్కి సాధ్యం. దేశానికి భారతీయ జనతా పార్టీ చాలా ప్రమాదకరం అంటోన్న సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ను బొందపెట్టుడు ఖాయం. అభివృద్ధి చేస్తే అప్పులు అవ్వవా, లంకె బిందులు ఉంటాయా? 56 ఏండ్ల మీ కాంగ్రెస్ పాలనలో ఏం చేసిండ్రు? దమ్ముంటే 6 గ్యారంటీలను అమలు చేయాలి. కాంగ్రెస్ వాళ్లకు ఇక మల్లన్న సినిమా చూపిస్తా అంటూ రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి మల్లారెడ్డి విరుచుకుపడ్డారు. భర్తీ మాది, హడావిడి మీద, వంటయ్యాక గరిటె తిప్పినట్లుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి. చేయని పనులకు కూడా రేవంత్ రెడ్డి డబ్బా కొట్టుకుంటున్నారని ఆరోపించిన హరీష్ రావు. వెళ్లిన వారు వచ్చేయండి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ను వీడి వెళ్లిన వారికి తెరుచుకోనున్న ద్వారాలు అనే వార్తను చూస్తూ ఉన్నాం. ఎలాంటి నిబంధనలు పెట్టని వారిని చేర్చుకునేందుకు ఎన్నికల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనే వార్తను చూడొచ్చు. 8 నుంచి 10 సీట్లు గెలుచుకోవాలి. రాష్ట్ర బీజేపీ నేతలకు ఢిల్లీ పెద్దల దిశా నిర్దేశం. ఫిబ్రవరి తొలి వారంలో తొలి జాబితా వచ్చే అవకాశం ఉంది. కేటీఆర్ మీద రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. కేటీఆర్ ఎమ్మెల్యేలను కాపాడుకో అంటూ సవాల్ చేశారు. ఇక లోక్సభ ఎన్నికల బరిలోకి కొత్త అభ్యర్థులు అనే వార్తను చూస్తూ ఉన్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిక్యం లభించని స్థానాలపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు స్టార్ట్ చేసింది. ఆదిలాబాద్ నుంచి ఆదివాసీ వైద్యురాలని రంగంలోకి దించే యోచన చేస్తోంది. అలాగే మల్కాజ్గిరికి ఒక వ్యాపారవేత్త పేరును కూడా పరిశీలిస్తూ ఉన్నారు అనే వార్తను చూడొచ్చు. జగన్పై హోదా అస్త్రం. ఢిల్లీ వేదికగా 2న దీక్ష. రేపటికల్లా హస్తనకు రావాలని పీసీసీ ముఖ్య నేతలకు షర్మిల పిలుపునిచ్చారు. నేడు జగన్ ఢిల్లీకి వెళ్లబోతూ ఉన్నారు. అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారు అయిన వెంటనే ఏ క్షణమైనా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. రాజ్యసభ ఎన్నికలపైనే ప్రధానంగా వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక జగన్కు తిరుగుపోటు. 5వ జాబితా విడుదలకు జంకు. రాజ్యసభ ఎన్నికల భయంతో వీలైనంత ఆలస్యం చేసే యోచన. ఇప్పటిదాకా 26 మంది సిట్టింగ్లకు మొండి చేయి చూపించారు. చాలామంది ఇప్పటికే పార్టీని వీడి వెళ్ళిపోయిన పరిస్థితి. సో చాలా మందిలో ఆగ్రహజ్వాలలు ఉన్నాయి, అసంతృప్తి ఉంది. వీరంతా పార్టీ రాజ్యసభ అభ్యర్థులకు ఓటు వెయ్యకపోతే ఏంటి పరిస్థితి అని చెప్పి జగన్ ఆలోచిస్తూ ఉన్నారట. టీడీపీ అభ్యర్థి గెలిస్తే, గతంలో చూసాం మనం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందో, ఒకవేళ అదే గనక రిపీట్ అయితే పరువు పోతుందనే ఆందోళన జగన్లో ఉందట. సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది అంటూ ఈ వార్తని ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తోంది. ఇక 5 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. తొలి రోజు ఉభయ సభలు ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 7 లేదా 8న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుందనే వార్తను చూస్తూ ఉన్నాం. ఫిబ్రవరి 4 నుంచి చంద్రబాబు పర్యటనలు ఉండబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. అదే రోజు నుంచి పవన్ కళ్యాణ్ కూడా పర్యటనలు చేయబోతూ ఉన్నారు. కాబట్టి రేపో ఎల్లుండో అంటే ఫిబ్రవరి 1, 2లలో బాబు పవన్ కళ్యాణ్లు మరోసారి భేటీ కాబోతూ ఉన్నారు. సీట్ల పంపకం మీద ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అభ్యర్థుల విషయంలో కూడా కసరత్తు జరుగుతోంది. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ అండ్ జనసేన ఈ 2 పార్టీల అభ్యర్థుల మధ్య క్లాషెస్ ఉన్నాయి. మేము పోటీ చేస్తామంటే మేము పోటీ చేస్తామని చెప్పి. ఉదాహరణకు తెనాల్లో చూసుకుంటే ఆలపాటి రాజా వర్సెస్ నాదెండ్ల మనోహర్, ఇంకా రాజమండ్రి రూరల్లో బుచ్చయ్య చౌదరి వర్సెస్ కందుల దుర్గేష్, ఇంకా చాలా పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే బాహాటంగా కొంతమంది నాయకులు ఓపెన్గా కూడా విమర్శలు చేసుకుంటూ ఉన్న పరిస్థితి. రీసెంట్గా మనం చూసాం, పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేశారు రిపబ్లిక్ డే రోజున, మీ మీద ఒత్తిడి ఉంటే మా మీద కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి మీరు 2 ప్రకటిస్తే మేము 2 ప్రకటిస్తామని చెప్పేసి. సో అది జరిగిన తర్వాత అందరూ అనుకున్నారు ఏదో ఈ పొత్తుల్లో ఏదో సమ్ ఇష్యూ జరుగుతోంది, పొత్తు ఉండదేమో, పొత్తు పొడవదేమో అన్నట్టుగా చాలామంది ఆశించారు, ఊహించారు. కానీ అలా జరగలేదు. ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్న పరిస్థితుల్లో ఎన్నికలు ముంచుకొస్తూ ఉన్నాయి. ఒకవైపు చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు ఇంకా 70 రోజుల్లో ప్రభుత్వం మారబోతోంది, మేము అధికారంలోకి రాబోతూ ఉన్నామని చెప్పేసి. సో ఇప్పటికే 4 లిస్టులు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. 5వ లిస్టు కూడా వచ్చేసే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి
రేపో ఎల్లుండో చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఒకసారి భేటీ అయి సీట్ల సర్దుబాటుపై ఒక క్లారిటీకి వచ్చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఇవాళ నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. ప్రస్తుత లోక్సభకు ఇవే చివరి సమావేశాలు కాబట్టి ఈరోజు ఆర్థిక సర్వేను నిర్మల ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. రేపు మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ను ఎత్తివేశారు. ఎన్నికలకు ముందు మధ్యంతర పద్దు ఎన్నికలకు ముందు మాత్రం అంటే ఇంకా ఒక 2-3 నెలలకు ముందే ఈ పద్దు వస్తోంది కాబట్టి ఇది ఎంతవరకు ఈ మధ్యంతర బడ్జెట్ అట్రాక్ట్ చేస్తుంది అనే చర్చ జరుగుతోంది. అలాగే ఒక వార్త హల్చల్ చేస్తోంది. గత 2 రోజులుగా పద్మ విభూషణ్తో చిరంజీవిని గౌరవించిన కేంద్రం భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా చిరంజీవికి అవకాశం ఇస్తుంది అనే ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. సో ఇది ఎంతవరకు నిజమవుతుంది అనే దాని మీద కూడా మనం మాట్లాడబోతూ ఉన్నాం ఈ ప్రోగ్రాంలో. అలాగే రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై తెలుగుదేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుందనే ఒక వార్తను కూడా చూడొచ్చు. ఆ వ్యూహాన్ని మరోసారి ఆ వ్యూహం అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక వ్యూహం అమలు చేశారు చంద్రబాబు నాయుడు. సో అటువంటి వ్యూహాన్నే ఇప్పుడు కూడా అమలు చేయబోతూ ఉన్నారా? 44 మంది ఎమ్మెల్యేలు కావాలి ఒక రాజ్యసభ ఎంపీ గెలవాలంటే. తెలుగుదేశం పార్టీకి టెక్నికల్గా ఉన్నది 23 మంది. కొంతమందికి జగన్మోహన్ రెడ్డి టికెట్లు నిరాకరించిన నేపథ్యంలో వాళ్ళెవరైనా వీళ్ళకి మద్దతు ఇస్తారా అంటే చూసాం కదా గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదే జరిగింది కాబట్టి అది జరిగే అవకాశం ఉందా అనేది కూడా ఇంట్రెస్టింగ్గా మారింది. ఇక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీకు కావాలంటే అపాయింట్మెంట్ ఇస్తా వచ్చి కలవండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేసిన పరిస్థితి. ఇవి ఇవాల్టి వార్తలు. ఈ వార్తలకు